తిరుమల డంపింగ్ యార్డును పరిశీలించారు టీటీడీ ఈవో శ్యామలరావు. అందమైన గోగర్భం డ్యాముకు సమీపంలో ఈ డంపింగ్ యార్డు ఉంది. గత 30 ఏళ్లుగా పేరుకుపోయిన చెత్త సుమారు 1,00,000 మెట్రిక్ టన్నులుంది. రీసైకిల్ చేసి వినియోగించే చెత్త సైతం ఇక్కడ పేరుకుపోయింది. డంపింగ్ యార్డు మొత్తాన్ని పరిశీలించారు ఈవో శ్యామలరావు. 3-4 నెలల్లో వీటిని పూర్తిగా తరలించే ప్రయత్నం చేస్తామన్నారు. శాస్త్రీయ పద్ధతిలో దీన్ని నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. దుర్గంధ వాసన రాకుండా చర్యలు చేపడతామన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో చర్చించి డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్త తొలగింపునకు సహకారం తీసుకుంటామని అన్నారు. భవిష్యత్తులో చెత్తను వేరు చేసి రీసైకిల్ చేయడం జరుగుతుందని అన్నారు. తడి చెత్తను ఎరువులుగా మార్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. బయోగ్యాస్ తయారీకి ఐఓసీసీ ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు ఈవో శ్యామలరావు. మెటీరియల్ ఉంది, మనం క్లియర్ చేయాల్సిన మెటీరియల్ కొంత అయితే దాంట్లో 60,000 దాకా 30 సంవత్సరాల నుంచి పేరుకున్న మెటీరియల్, మిగిలిన ఒక 40,000 దాకా దాంట్లో ఆ మెటీరియల్ని రీసైకిల్ చేస్తే వచ్చిన అర్త్ కానీ, సాయిల్ కానీ, బౌల్డర్స్ కానీ, ఇలాంటివి స్టోన్స్ కానీ ఇలాంటి మెటీరియల్స్ ఉన్నాయి. కొంతవరకు ప్లాస్టిక్ మెటీరియల్స్, లేకపోతే దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ ఫ్యూయల్గా ఉపయోగించుకోగలిగిన మెటీరియల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటినీ ఒక 3-4 నెలల్లో వీటిని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మేము చర్యలు తీసుకుంటున్నాము. అలాగే మొత్తం మీద ఈ సిస్టమ్ అంతా కూడా ఒక సైంటిఫిక్గా చేసి ఇక్కడ ఇలాంటి వాసన రాకూడదు. ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో ఒక మంచి డ్యామ్ పక్కన, డ్రింకింగ్ వాటర్ డ్యామ్ పక్కన ఇలా సైంటిఫిక్గా మేనేజ్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. దీన్ని సైంటిఫిక్గా మేనేజ్ చేయడానికి కూడా ఒక కన్సల్టెంట్ని తీసుకుంటున్నాము. ఆ కన్సల్టెంట్ ఈ మొత్తం అంతా సిస్టమ్ స్టడీ చేసి దీన్ని సైంటిఫిక్గా ఒక డంపింగ్ యార్డ్ చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది మాకు. అలాగే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్తో కూడా మాట్లాడి వాళ్ళ ద్వారా కూడా ఏమన్నా మనం క్లియర్ చేయించవచ్చా. ఇదంతా ఏంటంటే లక్షల టన్నుల కొద్దీ ఉన్నది కాబట్టి దీన్ని క్లియర్ చేయడానికి టైం పడుతుంది. అందుకని వాళ్ళకు కూడా ఒక సిస్టమ్ ఉంది కాబట్టి వాళ్ళతో కూడా చర్చించడం జరిగింది. మెటీరియల్ ఉంది, మనం క్లియర్ చేయాల్సిన మెటీరియల్ కొంత అయితే దాంట్లో